జగిత్యాల జిల్లాలో మొక్కల కొనుగోలులో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. మద్దతు ధర వస్తుందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే క్వింటాకు 300 రూపాయలు వసూలు చేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగిన కొనుగోలులో కోట్లలో అన్నదాతల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిపితే దోపిడీ బహిర్గతం కానుంది. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్వింటాకు 2400 మద్దతు ధర వస్తుందని మార్కెట్ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే దందాలకు బలయ్యామని రైతులు అంటున్నారు. ఆన్లైన్ చేసేందుకు క్వింటాకు 300 రూపాయల చొప్పున దళారులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ పంట అమ్ముకుంటే అదే చాలని ఈ విషయం గోప్యంగా ఉంచామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కలు 2400, అడ్లు 2300. కమిషన్ మక్కలకు 300, అడ్లకేం లేదు. అదే అడ్లకంటే ఇక కొంతమంది కడిగేసి మోదాలు పోయినాయి. ఇక వాళ్ళు ఇక్కడ సెంటర్ లేదు కాబట్టి అక్కడికి తీసుకుపోడు ఇక్కడ తీసుకుపోడు ఇట్లయితే అడిగారు అన్నట్టు. వాళ్ళు మక్కలు దాదాపు అందరి అట్నే పోయినాయి ఎక్కువ శాతం. ఇక బయట అమ్ముకున్న వాళ్ళు 1700 ఇట్లా అమ్ముకున్నారు. 17, 1750, 18. 300 రూపాయలు ఇచ్చాము. 2400 అని చెప్పి గవర్నమెంట్ రేట్ అని అన్నారు. ఆఖరికి వస్తే మేము 300 దళారులకు ఇచ్చుడైపోయింది. అవి ఇప్పటికీ మాకు 40 రోజులు అయిపోయింది. ఇప్పటికి కూడా డబ్బులు వాళ్ళలేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఆన్లైన్ అయిపోయింది కానీ డబ్బులు వాళ్ళలేదు. 40 రోజులు అయిపోయింది. మాకు అడిగే ఇప్పుడు వర్షాలు అని చెప్పి మాకు ఇబ్బందులకు కారణంగా మాకు పోవాలి అన్నట్టు ఒక రైతుకు ఉన్నది ఆవేశం. చెప్పుకోలేకనే మాకు ఎట్లయితే అట్లా అని చెప్పి ఇచ్చుడైపోతుంది. మా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 80 క్వింటాల మీద 2100కు ఆన్లైన్ నుండి 2100కు అమ్మిన 300 మక్కలు తీసుకున్నాక వెంటనే 20 దళారులకు 300 చొప్పున వెంటనే ఇచ్చేసిన. ఇవ్వకపోతే నేను అక్కడ నీకు లోడ్ దిగింది కానీ నేను మక్కలలో కొట్టాను ఆన్లైన్ లా అని చెప్తే నేను వేరే మోసం బాగా జరిగింది, జరుగుతుంది కూడా, ఇంకా జరుగుతుంది. మళ్ళీ 300 వాపస్ ఇచ్చిన తర్వాతనే నాకు అక్కడ మక్కలు దిగినాక నా అకౌంట్ లో డబ్బు కొట్టిండు. డబ్బులు కొట్టినా కూడా అవి ఇప్పుడు పడతాయన్నది తెలియదు. సారంగాపూర్ మండలంలోని గుల్లపేట, అరపపల్లితో పాటు బీర్పూర్, రాయ్కల్, ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల రైతుల నుంచి భారీగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. రైతులకు పంట అమ్మిన సొమ్ము ఇంకా ఖాతాలో పడలేదు. కానీ క్వింటాకు 300 రూపాయలు ముందుగానే దళారులకు చెల్లించామని అన్నదాతలు అంటున్నారు. మద్దతు ధర 2400 పేరుకే గాని తమకు దక్కేది 2100 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ నిర్వాహకులు, దళారులు, అధికారులకు వాటాలు ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. 300 నుంచి 400 దాకా పోయినాయి. కమిషన్ అంటే వాళ్ళు ఆన్లైన్ ఉన్నదానికి 2100 పెడతారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చడానికి సాయ టిఫిన్ అది ఇది అని మళ్ళీ 50-60 పోతుంది. 5లకు ఒక సెంటర్ ఇస్తే మాకు మంచిగా ఉంటుండే. లక్ష్మీపూర్ పోవాలంటే ఆన్నే చుట్టూ 4 ఊళ్ళు ఉన్నాయి. ఈ మాది తీసుకపోతే నెల రోజుల దాకా అలా పెడతలేరు. మా ఊళ్ళో కానీ మీరే ఇట్లా పెడతామని మొదలు పైసలు ఇస్తేనే పెడతాం, లేకపోతే లేదా. గవర్నమెంట్ 2400 ఇస్తుందని ఆ పేరుకు తప్పగానీ మాకు ఇచ్చేది ఏం లేదు. మొదలు ఇస్తేనే కాంట పెడతారు, లేకపోతే కాంట పెట్టని ఆన్నే అవుతాయి. కాంట పెట్టినాక పైసలు ఇచ్చేదాకా లారీలు ఇస్తలేరు. ఎకరానికి 25 క్వింటాలు కొంటా అని చెప్పడం వల్ల కూడా మిగతా 15 క్వింటాలు అనే దళారులకు అమ్ముకోవడం జరుగుతుంది 1750, 1800 రూపాయల ధరకు. ఇప్పుడు దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇచ్చేస్తున్నారు 2100కు. మనకు పేమెంట్ 2400 పేమెంట్ కొడతాడు, కానీ మనకి 2100 రూపాయలు పడేట. మన క్వింటాలకు 300 రూపాయలు చొప్పున రైతులు కమిషన్ ఇస్తున్నారు, ఎవరైతే వ్యాపారస్తులు దాన్ని చేస్తున్నారు. సో కాబట్టి దీనికి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఎట్లయినా చేసి రైతులకు ఆదుకొని ఏంటంటే చాలా గ్రామాలలో ఇంకా మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గ్రామాలలో ఉండిపోయినాయి. అధికారులకు తెలియకుండా అయితే జరగదు. కమిషన్ ఉండొచ్చు దాదాపు, ఎందుకంటే అధికారులకు కమిషన్ లేకుండా అయితే ఇట్లాంటి పనులు జరిగాయి. ఎందుకంటే జిల్లా యంత్రాంగం అనేది విజిట్ చేస్తున్నారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లాలోని మక్క రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.